సో రోజు ఎక్కడున్నామంటే కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. లోపలికి వస్తే ఇక్కడ గర్భగుడి కనిపిస్తూ ఉంటది. చాలా మంది భక్తులు ఇంకా జాతర కాముందుకి ఇంతమంది భక్తులు అసలు అడుగు పెట్టడానికి లేనంత ప్లేస్ లేనంత చాలా మంది భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇంతమంది క్రౌడ్ ప్రజలను చూస్తేనే కళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నాం. దీని ఒక ప్రత్యేకత చెప్పగలరా? మల్లన్న అంటే మా ఇంట్లో పుట్టిన దేవుడు. ఓకే, గొల్లవారింట్లో పుట్టిండ్రు, మాకు ఇష్టము. అరే అబ్బబ్బ దేవుడు మల్లన్న దేవుడు ఎలిసేరో కొమరెల్లి కొండల్లో. సో చూసారు కదా అండి, మనం ఆల్మోస్ట్ ఇక్కడ విజువల్స్ చూసుకున్నట్లయితే చాలా మంది ఎక్కడెక్కడో భక్తులు తరలి వస్తున్నారు ఇక్కడికి. చాలా మంది పసుపు బండారితో వాళ్ళ ప్రతి ఒక్క ఎల్లమ్మ బుట్టలతో చాలా మంది, అంటే ఇక్కడ అనుకోవచ్చు ఓన్లీ మల్లన్న స్వామి వస్తారని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత వస్తుంది. ఎల్లమ్మ, ఉప్పలమ్మ అని చాలా మంది దేవతలు వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనం చూసుకోవచ్చు చాలా మంది భక్తులు సో చూసుకున్నారు కదా గంగరేయి చెట్టు, మనం చెప్పినా కదా చూసుకున్నట్లయితే అక్కడ పూలదండలు వేసి వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఉంటారనమాట. సో చెట్టు మీద ఇప్పుడు నాకేం జరుగుతుందో చెప్పగలరా? చెప్పగలుగుతామమ్మా. అన్ని ఉన్నానికి మేము చెప్తానికే ఉన్నాం. భగవంతుడు ఇచ్చిన మాట చెప్తారా? మీకు చెప్పడానికే మేము చెప్తాం. చెప్పండి. అన్ని విధాలు మంచిగా ఉంటది, ఆరోగ్యం కూడా బాగుంటది. అంటే ఇది మళ్ళీ చెప్తున్నారా, మీరు చెప్తున్నారా? భగవంతుడు చెప్పిన మాటలు మీకు చెప్తాం అన్నట్టు. కోరిన కోరికేలిస్తాడు కొమరవెల్లి దేవుడే, ఓ పిల్ల నాగమ్మ కొమరెల్లి దేవుడే, ఓ పిల్ల నాగమ్మ. అందరికి నమస్తే, నేను మీ హేమాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐక్యూ టీవీ తెలుగు. సో రోజు ఎక్కడున్నామంటే కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. స్పెషల్ డే ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వేరే దగ్గర నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు కదా. అసలు విశిష్టత ఏంటో పబ్లిక్ నాటి తెలుసుకుందాం రండి. సో చూసారు కదా, ప్రజెంట్ అయితే దగ్గర నుంచి చూపించింది ఎంట్రన్స్. సో ఇప్పుడు అక్కడి నుంచి కొంచెం అంటే ఒక 1/2 కిలోమీటర్ అంత దూరం ఉంటుంది. లోపలికి వస్తే ఇక్కడ గర్భగుడి కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది భక్తులు ఇంకా జాతర కాముందుకి ఇంతమంది భక్తులు అసలు అడుగు పెట్టడానికి లేనంత ప్లేస్ లేనంత చాలా మంది భక్తులు తరలి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి, ప్రతి పాయింట్ మనం తెలుసుకుందాం. చాలా శివశక్తులు ఉంటారు, ఒగ్గు వాళ్ళు ఉంటారు, పట్నాలు వేస్తారు, చాలా వెరైటీ ఆఫ్ ప్రతిదీ కనిపిస్తుంది ఇక్కడ మనకి. మెయిన్లీ ఏంటంటే ఇక్కడ పసుపు బండారి, మల్లన్నకి బండారి అంటే ఇష్టం. సో ప్రతి దానికోసం మనం అన్ని తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒగ్గు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ అన్ని చూస్తూనే ఉన్నాం కదా. సో దీనికోసం ప్రతిదీ తెలుసుకుందాం రండి. సో చూసారు కదా, మనమైతే లోపలికి వచ్చేసాం. లోపల ఏమేమి జరుగుతుంది, పట్నాలు, అసలు నాకు తెలిసి లోపలికి వెళ్ళడానికి కూడా మన గ్యాప్ ఉండకపోవచ్చు. చాలా మంది భక్తులు ఉన్నారు. సో ఇక్కడ ప్రత్యేకత మనం తెలుసుకుందాం, వచ్చేసేయండి. సో చూసారు కదా, మెయిన్ ఎంట్రన్స్. భక్తులు మాత్రం అసలు చాలా రష్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి లోపల ఎలాంటి విజువల్స్ ప్రతిదీ మీకు చూపించాలనుకుంటేనే వచ్చేసేయండి, అందరు లోపలికి వెళ్దాం. సో చూసారు కదా ఎలా ఉందో. ఇంకా ఈరోజు చాలా కొంచెం 100లో ఒక 10% తక్కువ అనమాట. ఇంకా పండుగ రేపటి నుంచి చూసుకున్నట్లయితే భక్తులు తరరి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మనకి జస్ట్ టెంపుల్ కనిపినా కూడా అసలు ఛాన్స్ ఉండదు. సో అంతమంది ఉంటారు ఇక్కడ భక్తులు మాత్రం. కొమరవెల్లి అంటేనే ఆటోమేటిక్గా ఫేమస్. నార్మల్ డేస్లోనే సండే ఆర్ ట్యూస్డే ఇలాంటి డేస్లోనే చాలా రష్ ఉంటుంది. అలాంటిది 5 yearsలో వన్స్ జాతర అంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి మీరు. చూసారు కదా, ఎగ్జిట్కి ఆపోజిట్న ఇక్కడ లడ్డూ ప్రసాదం కౌంటర్ ఉందన్నమాట. చూస్తూనే ఉన్నారు కదా, ఈ రోజే ఇంతమంది క్రౌడ్ ఉన్నారంటే అసలు ఇంకా రేపటి నుంచి తగ్గేదేలే అనుకోవచ్చు. మన లడ్డు కోసం కూడా చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అవుతుందేమో మనకు ప్రసాదం చేతికి వచ్చేసరికి. అంతమంది క్రౌడ్ ఉన్నారు. ఇది మల్లన్న టెంపుల్ యొక్క ప్రత్యేకత. ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది, క్రౌడ్ చూస్తేనే దీనికి ఎంత మంచి ప్రత్యేకత ఉందో. అంటే ఎప్పటి కాలంలో ప్రత్యేకత కదా. సో మంచి మల్లన్న అంటేనే అసలు ఒక గూజ్ బంప్స్ వస్తాయి కదా. సో అలాంటిది టెంపుల్ అనమాట. సో చూసారు కదా, మనం చూసుకున్నట్లయితే ఎంతమంది అసలు ఇంత గ్యాప్ లేకుండా బండారి తీసుకొని వస్తూనే ఉన్నారు. అసలు ఇంకా తెల్లవార్లు వస్తూనే ఉంటారు ఈ 5 days కూడా. అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. సో అసలు కొమరవెల్లి మల్లన్న టెంపుల్ అంటే అసలు గూజ్ బంప్స్ తెప్పిస్తుంది కదా. దీని ఒక ప్రత్యేకత చెప్పగలరా మీరు? చెప్తాం. ఇంతమంది క్రౌడ్ ప్రజలను చూస్తేనే కళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నాం. దీని ఒక ప్రత్యేకత చెప్పగలరా? మల్లన్న అంటే మా ఇంట్లో పుట్టిన దేవుడు. ఓకే, గొల్లవారింట్లో పుట్టిండ్రు, మాకు ఇష్టము. సంవత్సరం లగ్గం చేస్తాం మల్లన్నకు.
సంవత్సరంలో అంటే ఇయర్ ఎప్పుడు చేస్తారు అమ్మ అంటే ఏ నెలలో చేస్తారు ఆ డేట్ ఎప్పుడు చేస్తారు ఒకటే డేట్ ఉంటుందా లేకపోతే మారుతూ ఉంటాయా జనవరిలో చేస్తాం. జనవరిలో ఇదే డేట్ రోజులు చేస్తారు ఆ. అంటే లగ్గం చేస్తారు కదా ఎన్ని రోజులు జాతర ఇది ఇది ఉగాది వరకు అవుతుంది. ఉగాది వరకు అవుతుంది అంటే జాతరనే కాదు మంగళవారం ఆదివారం కూడా ఇంతే ప్రజలు వస్తూ ఉంటారు కదా మనం అడుగు పెట్టలేనంత ప్రజలు ఉంటారు కదా అసలు ఇంత ప్రత్యేకత ఏముంది ఈ టెంపుల్లో భగవంతుడు మాయ. అంతేనా భగవంతుడు రప్పించుకుంటున్నాడా ప్రజల్ని అవును. అంటే ఒకప్పుడు చాలా ఇలా లేకుండే కదా ఒకప్పుడు చాలా చిన్న టెంపుల్ కాదు ఇది సో ఇప్పుడు ఇంత ప్రత్యేకత రానికి మెయిన్ రీజన్ ఏందంటారు అంటే భగవంతుడు మాయ, మనకున్నది దేవుడు, ఆయన ముఖ్యమైన దేవుడు. సార్ ఓం నమ. సో ఇక్కడ మెయిన్ బండారి అని అంటారు కదా పసుపు అంటే మల్లన్న స్వామికి బండారి ఇష్టమా బండారే ఇష్టం. బండారి ఇష్టం అంటే ఇక్కడ పసుపు మాత్రమే యూజ్ చేస్తారా అవును. అంతేనా సో అక్కడ చెట్టు మీద పూలదండలు వేస్తారు కదా ఎందుకు అంటారు అది గంగారాయణ చెట్టు అంటారు. అంటే ఎందుకు వేస్తారు ఆ పూలదండలు భక్తి. భక్తి అంటే కోరుకున్న కోరిక నెరవేరాలనా మీరు కూడా చేస్తారా అలా మేము కూడా మల్లన్న పండుగ చేసుకుంటారా ఓకే థ్యాంక్ యూ సో చూసారు కదా ఇక్కడ గంగరేణి చెట్టు అని చెప్పేసి అక్కడి నుంచి వస్తే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ క్రౌడ్ మాత్రం మామూలు లేదు ఒగ్గువాళ్ళు పట్నాలు అని చెప్పేసి చాలా జరుగుతుంటే ఆటోమేటిక్గా చూడని వాళ్ళు కూడా ఇక్కడ చూసుకోవచ్చు వచ్చేసేయండి చూపిస్తా సో చూసుకున్నారు కదా గంగరేణి చెట్టు మనం చెప్పినా కదా చూసుకున్నట్లయితే అక్కడ పూలదండలు వేసి వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఉంటారనమాట సో చెట్టు మీద ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులు ఇక్కడ పట్నాలు వేయించుకొని సో ఒగ్గు వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేసుకుంటున్నారు ఈ రోజు ఇంకా చాలా తక్కువ ఉంది ఇంకా పండుగ అప్పుడు మన ప్లేస్ అంతా సరిపోదు మనం ఎక్కడ అడుగు పెట్టినా కానీ బండారి మాత్రమే ఉంటుంది మన కాళ్ళకు అంటుకునేంత బండారి ఉంటుంది సో ప్రజెంట్ అయితే ఇక్కడ సో ఇక్కడ ఒగ్గు వాళ్ళ ప్రత్యేకత కూడా ఏంటి అసలు ఎందుకు ఇంతగానం క్రౌడ్ ఉంది అనేది కూడా తెలుసుకుందాం రండి నమస్తే అమ్మ నమస్తే బేటా. అంటే ఇక్కడ మీరు షిగాలు ఊగుతారా పట్నాలు వేస్తారా వేస్తాం. అంటే ఇక్కడ చెట్టు ఒక ప్రత్యేకత మీరు చెప్పగలరా చెప్తాం. అంటే ఎందుకు ఇక్కడ పూలదండలు వేస్తున్నారు ఇక్కడ ఎందుకు ఇంతగానో ప్రజలు వస్తున్నారు అసలు అది గంగరేణి చెట్టు. ఆ, ఆయనకు ముఖ్యంగా చెట్టే. ఎవరు మల్లన్న స్వామికి ముఖ్యంగా చెట్టు గంగరేణి చెట్టే గంగరేణి పన్ను అంటే ఇష్టమా ఇష్టము. మళ్ళా ఆ చెట్టుకు మనము ఏమి మొక్కుకున్నా కూడా మనకు ఫలం అవుతుంది. అంటే మొక్కుకోవడం అంటే పూలదండ వేసి మనసులో కోరిక కోరుకోవాలి, ముడుపులు కట్టాలి, ఈడ పటాలు వేయాలి. పటాలు ఎందుకు వేస్తారు అమ్మ అసలు అదొక ఆచారం. మరి ఆచారం అంటే పట్నాలు అంటే మెయిన్ రీజన్ ఆయన కొరకేస్తారు మల్లన్న అంటే పట్నాలు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రజలు బాగుండాలి అని వేస్తారా లేకపోతే మంచిగుండాలి దేవునికి పట్టం వేస్తాము అగ్గి పట్టం వేస్తాము మంచిగుండాలి అందరము దేవుడు మాకు బలం ఇవ్వాలి భక్తి ఇవ్వాలి అంటే అసలు మల్లన్న అన్నీ ఓకే అమ్మ మల్లన్న అంటే చాలా మంది చూస్తాం ఎక్కువ మనం ఎల్లమ్మ మల్లన్న ఉప్పలమ్మ అని చాలా వింటూనే ఉంటాం చాలా మందికి ఇప్పుడు దేవుడు అంటే ఎవరికి నమ్మకం లేదు బట్ ఈ జనరేషన్ లో కూడా మల్లన్న స్వామి జాతర అంటే ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తూ ఉంటారు కదా ఈ గోడ లేకుండే ఆ, ఈడనే అగ్గిగుండాలు, ఈడనే పటము. ఇప్పుడు కాదు మేము వచ్చేది, 30 ఏళ్ళు దాటిపోయింది. 30 ఏళ్ళు 30 ఏళ్ళు దాటిపోయింది. 30 ఏళ్ళ నుంచి మల్లన్న టెంపుల్ కి చేస్తూనే ఉన్నారా చేస్తూనే ఉంటాము, సంవత్సరం వస్తూనే ఉంటాము. మాకైతే ఇంతవరకు తిననీకి అన్నం ఉంది, కట్టనీకి పట్టుంది. అంటే మల్లన్న స్వామిని మొక్కుకుంటే ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందా నెరవేరుతుంది. అంటే చాలా మంది డౌట్ ఏంటంటే అప్పటి కాలం నుంచి కూడా టెంపుల్ ఇలానే ఉందా లేకపోతే ఇప్పుడు అభివృద్ధి చెందుతుందా అనేది అప్పటి కాలం ఇట్లా లేకుండే, ఈ గోడ ఈడ ఏం లేకుండే. జస్ట్ గుట్ట మీద మల్లన్న స్వామి ఉండే అంతేనా గుట్ట లోపలనే ఆయనకు బండనే ఇదంతా కట్టుకుంటారు కానీ అంత బండనే ఉన్నాడు, బండ లోపలనే ఉన్నాడు ఆయన. అసలు బండారి ఎందుకమ్మా ఇంత ఎక్కడ చూసినా బండారి నరసింహ స్వామి అయినా బండ లోపల ఉంటాడు, మల్లన్న అయినా బండ లోపల ఉన్నాడు. శివశక్తులు ఎప్పుడు అంటే శివశక్తులు కూడా చూస్తూనే ఉన్నాం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ శివశక్తులు ఏ మూలలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కదా అంటే శివశక్తులు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారమ్మా అమ్మ బోనాలు చేస్తారు ఎల్లమ్మకు. ఎల్లమ్మకు చేస్తారా ముందు మల్లన్నకు బండారు బియ్యం ఎక్కిస్తారు, నిన్న ఎల్లమ్మకు మల్లన్నకు బోనాలు చేస్తారు, ఇవాళ అగ్గిగుండాలు తొక్కుతారు. తొక్కినాక అగ్గిగుండాలు ఎవరు తొక్కుతారు నార్మల్ ప్రజలు తొక్కుతారా శివశక్తులు అంటే దేవుడు వచ్చే వాళ్ళు అమ్మవారు వచ్చే అంటే పూనకాలు వచ్చే వాళ్ళు తొక్కుతారు. తొక్కినాక ఇక కొండపోసమ్మ కాడికి పోతారు, ఇంకా ఆడ బోనం చేస్తారు. ఇక ఆడ కోళ్ళ కోసుకుంటారు, గొర్రె కోసుకుంటారు. మల్లన్న స్వామి నాన్ వెజ్ తినడు కొండపోచమ్మ దగ్గర కోసుకొని తింటారు. అంటే ఎన్ని డేస్ జాతర ఎన్ని రోజులు జరుపుకుంటారు ఈ జాతరని ఈ జాతర 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుంది అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు శనివారం శుక్రవారం వస్తారు, శనివారం ఉంటారు, శుక్రవారం ఉంటారు, ఆదివారం ఉంటారు, సోమవారం ఉంటారు, మంగళవారం పోతారు. మంగళవారం ఉంటారు అంటే నేను వెళ్ళిపోతారు. ఇక పిల్లలు కాని వాళ్ళు కూడా మొక్కుకుంటే పిల్లలు అవుతారు. అక్కడ ఒళ్ళు బండి ఉంటుంది, ఆ ఒళ్ళు బండి ఇట్లా పట్టిస్తారు, కొబ్బరికాయ పెడతారు, ఆడ ఒళ్ళు బండ పట్టిస్తారు.
ఇక ఆమెకే ఒంటి మీదకి వచ్చి ఇట్లా అని తిరిగి ఇట్లా ఎత్తుకొని ఇట్లా జోగిల వాడి ఇట్లా ఎత్తుకుంటుంది. అంటే నిజంగానే అంటే ఇవన్నీ కళ్ళ నుంచి చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. ఎప్పుడైనా వీడియోలో చూస్తే అవునా అన్నట్లుంటుంది. నేను కళ్ళ నుంచి చూస్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకు అక్కడ పట్టించారు కదా. పట్టించారా? అంటే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ముఖ్యత ఏంటి అంటే చాలా మంది కొమరవెల్లి అంటే అప్పుడు చిన్న విలేజ్ అని, సో ఇలాంటి టెంపుల్ అభివృద్ధి చెందే కొద్దీ ఊరు కూడా అంతే అభివృద్ధి చెందుతుంది అని వచ్చిండు కదా మరి. తుర్కోళ్ళు ఎంబడబడితే బండిగిర్రలు ఆడాపి అన్నది పోయి జోరిండు. అసలు మల్లన్న ఫస్ట్ ఏ ఇళ్ళలో పుట్టిండమ్మా? గొల్లవారిలలో పుట్టినా లేకపోతే గొల్లవారింట్లోకి తెచ్చుకున్నారా మీరు? ఎవరు? మల్లన్న కాపోలు ఇంట్లో. కాపోల ఇంట్లో పుడితే గొల్లవారింటి ఎలా వచ్చారు? గొల్లవారింటికి ఇల్టం వచ్చిండు. ఇంటం వచ్చిండు అల్లుడుగా. సో మల్లన్న స్వామి గారి వైఫ్లు ఉంటారు కదా దేవతలు. 6 మంది పేర్లు తెలుసు. 3 అవతారాలలో 6 మంది పేర్లు తెలుసా? ఆ పేర్లు రత్నాంగి, పద్మాంచి, బోగురాంబ, ఖ్యాతమ్మ. ఇంకిద్దరు పేర్లు తెలిపాయి. ఇంకిద్దరు పేర్లు తెలియదు. అంటే ఎల్లమ్మ మల్లన్న స్వామి గారి అక్క కదా? అక్క. నల్లబోసమ్మ, ఎల్లమ్మ వీళ్ళందరూ అక్కలే. అక్కలు. ఆయననే చిన్న. అసలు ఈ గుడిలోకి గర్భగుడిలోకి అడుగు పెట్టంగానే అందరికి పూనకాలు వస్తాయి కదా, అసలు ఎలా సాధ్యం అవుతుంది అసలు అది? ఇంకా మాకేం తెలుస్తుంది బిడ్డ పూనకం వచ్చినాక. అంటే మీరు చెప్పాక మీకు ఏం గుర్తుకుండదు? ఉండదు. ఒకడే దేవుడు రాడు, ఎవరికి ఏ దేవుడు వస్తాడో ఆ దేవుడు వచ్చాడు. అంటే టెంపుల్ మల్లన్న స్వామిది కదా? మల్లన్న స్వామిదే కానీ ఎల్లమ్మ వస్తుంది, పోషమ్మ వస్తుంది, అక్క చెల్లెళ్ళు అందరిని పిలిచి అక్క చెల్లెల్ని పిలుచుకుంటాడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చిన సందర్భంలో అందరితో కలుస్తాడు అన్నట్టు. అందుకే అందరు వచ్చేస్తారు కాబట్టి అందరు వస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ అందరికి పూనకాలు వస్తాయా? అందరికి రాదు, వచ్చిన వాళ్ళకే వస్తాయి. అంటే మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, ఇప్పుడు మేము అందరికి వస్తుంది. అంటే ఇలా మెడలో వేసుకున్న వాళ్ళందరికీ వస్తాయి. అందరికి వస్తాయి. అంటే 5 రోజులు ఇక్కడే ఉంటారా మీరు? లేదమ్మా, మల్లన్న దేవునికి బోనం ఎక్కుతుంది, ఆడ కొండపోచమ్మకి ఎక్కుతుంది, ఈడ ఎల్లమ్మకి ఎక్కుతుంది. కంపల్సరీ 5 రోజులు అవుతుంది. 3 రోజులు మాత్రం పూజలు అవుతాయి ఇక్కడ కంపల్సరీ. అంటే వచ్చినాం, 1 రోజు పోయినాం కదా బిడ్డ. అంటే ఇక్కడ మెయిన్లీ ఇక్కడ ఫస్ట్ బోనం వీళ్ళ వెత్తాలి అనేది ఏమైనా ఉందా? ఉంది. ఎవరు ఎత్తుతారమ్మా ఫస్ట్ బోనం? ఫస్ట్ బోనమా గుడి హక్కుదారులకు. గుడి ఆగుగారు మీరు ఎత్తారా? బోనం వెత్తారా? ఇంకెత్తలేదు. గుడి హక్కుదారులం కాం కదా మేము. అంటే నార్మల్గా కూడా మనం బోనాలు చేసుకుంటాం కదా? చేసుకుంటాం నార్మల్. యాదవులు బోనాలు వాళ్ళు గౌన్లు, అది వీళ్ళెవరు పాలు పోస్తారు. ఇంకా అన్నీ అలాగే. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా ఇక్కడ అమ్మవారు అంటే ఆల్రెడీ పూనకాలు వస్తూనే ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఆనందముతోటి చూడోయి వారి నేనున్న కదరా, నేనున్న నాని గటు మీదికి వెళ్ళి దుంకేవ వారి నేనందు వారి ఈ పూన ఉంటా నా పూన ఉంటా నా చిన్నిలాగా. సంతోషంతో వస్తున్నారా మరి? మల్లన్న దేవుడు తోటి నేను వస్తే వారి కల్లాల నేను ఆనందం ఉంటా. అందరినీ కూడా ప్రతిసారి మేము మీ దగ్గరికి వస్తున్నాము. ఇంట్లందు వారి బలంగా ఉంటే 40 years అవుతుంది, 40 సంవత్సరాలు చేసేటి పనులు అగిరంగా ఇస్తా. ఏమైనా తక్కువైందా దేవుడికి? మరి మీరు ఏమైనా తక్కువ చేశారా దేవుడికి? చూసారు కదండి, శాంతి ఇస్తున్నాడు దేవుడు మాత్రం ఇప్పుడు. ఆనందంతోటి శివలాగా నీకు ఆనందమే, నేను భయపడబోకు, ఏం భయపడకుండా రొట్టెలు చెల్లె ఆనందమే. గిరికి నాకు వచ్చి అర్పిష్గానే దొరకరా, ఒకసారి అర్పిష్టి దొరకరా, ఆకు శాంతిగా ఆకు శాంతిగా సో చూసారు కదా అండి, ఇక్కడ వడిబియ్యం కూడా కట్టుకొని వడిబియ్యం కూడా చేస్తారు. మనం చూసినట్లయితే ఆల్రెడీ తనకి పూనకాలు వస్తూనే ఉన్నాయి. సో ఒగ్గు వాళ్ళు కూడా అందరూ ఉండి పట్టాలు వేసుకొని వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళందరూ కూర్చొని చేస్తూనే ఉంటారు. ఓకే, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. అసలు మల్లన్న దేవుడి యొక్క
ప్రత్యేకత చెప్పగలరా? అసలు బండారి మల్లన్నదేవి ఆ రేణుగాయ చెట్లు అసలు అది మొత్తం కళ్ళు ఓరవలేనంత దేవుడు. లగ్గం చేసుకోవాలంటే మక్కకు పోయి బండారి గడ్డ తెచ్చిండు. బండారి మక్కకు పోయి తెచ్చిండు. అంటే మల్లన్న స్వామి ఫస్ట్ ఏ ఇళ్ళలో పుట్టిండమ్మా? గొల్లవారిళ్ళలో ఇంట్లోనే పుట్టిండు. అంటే ఇల్లరికం వచ్చాడు అని కుర్మల్లో ఇంట్లో కుర్మోళ్ళ ఇంట్లో అంతేనా? కేతమ్మని చేసుకున్నందుకు కొల్లోళ్ళు అల్లుడు అయిండు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? మస్తు సంవత్సరాలు సంవత్సరాలు వస్తున్నాం. మా తాతల కాడి నుంచి వస్తున్నారు. తాతల కాడి నుంచి. అంటే అంత ప్రత్యేకత ఏముంది ఈ మల్లన్న స్వామి? మేము మొక్కుకుంటే మాకు కరెక్ట్ గా అయితే తీరుస్తాడు ఆయన. అంటే ఎవరికైనా మనం నిండు మనసుతోటే కదమ్మా వస్తున్నాము. నమ్ముకొని వస్తున్నాం. కోరిన కోరికలు మాకు కరెక్ట్ గా చేస్తుండు. తోటి ఏదనుకుంటే కోరిక. అంటే అక్కడ పైన పూల దండలు వేస్తూ ఉంటారు కదా, అసలు ఎందుకు వేస్తారు అవి? ఏదన్నా పని కావాలని వేస్తాం. మన మనసులో పడుతుంది ఆడ. పని అయ్యేది ఉంటేనే పడుతుంది, లేకపోతే కింద పడిపోతుంది. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. పని అయ్యేది ఉంటేనే పడుతుంది అంటే నేను కూడా ట్రై చేస్తా. సో నాకైతే ఇంకా నాకు అసలు ముగ్గురు బిడ్డల పెళ్లి నేను ఆయన నమ్ముకొని చేసిన. నేను ముగ్గురు విడల నాకు ఒక్క కొడుకు, ముగ్గురు బిడ్డలు. ఆ ముగ్గురు బిడ్డల పెళ్లిలు ఫస్ట్ ఆయన దగ్గరకు వచ్చి పత్రిక ఆయన దగ్గర పెట్టి నేను నడిపించిన. ఆయననే నడిపించున్నాను కథ. నమ్మకం. ఇంకొకటి అమ్మ నాకు డౌట్ వస్తుంది. చాలా మంది మనం చూస్తున్నాం కదా, అసలు దేవుడు అంటే నమ్మని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఈ మల్లన్న స్వామి దగ్గర చూస్తే నాకు నిజంగా నమ్మకం వస్తుంది. ఇంతమంది భక్తులను చూస్తే అసలు ఏందిరా బాబు అన్నట్లుంది. అసలు మీరు యూట్యూబ్ ఛానల్ వల్ల నువ్వు దండం పెట్టుకొని ఆయనకి నీ కోరిక తీరేది ఉంటే పడుతుంది. నీ మాట ప్రకారం నేను దండం పెట్టుకున్న మనసులో కోరిక ప్రకారం అక్కడ వేస్తాను. మల్లన్న అయితే నీకు మా మల్లన్న అట్లా చెయ్యాడు. మేము మా పుట్టినిల్లు అని వస్తాం. మేము హైదరాబాద్ నుంచి మా పుట్టినిల్లు, మా అన్న, మా నాయన, మా అమ్మ అని వస్తాం మేము. ఇప్పుడు నేను చెప్తున్నా, నా మనసులో కోరిక అక్కడ వేస్తా. అది నెరవేరిందంటే నేను మల్లన్నకి నా మనస్ఫూర్తిగా ఏం పెట్టుకోవాలి అది పెట్టుకుంటా. మాకైతే నమ్మకం. అసలు ప్రతి ఒక్కరి నుదుటి మీద చూసే బండారి మాత్రమే ఉంది. అందరు బండారి ఎందుకు పెట్టుకున్నారు? అన్ని రూపాలు వస్తాయని మాకు బలం ఆయన మీద. అంతేనా? మల్లన్న బండారి మల్లన్న బండారి తోటి వసంతం ఆడతాడు. వసంతం అంటే పేనిండ బండారి లగ్గం ఆడతాడు. బండారు ఆయన పేనిండ వచ్చిన వాళ్ళకి కూడా బండారి తోటే ప్రశాంతత. అన్న అడుగు చెప్పు. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా, చాలా మంది ఇలా ఎందుకు వస్తున్నారు కూడా నాకు తెలియదు. అందరు శివశక్తులు అందరు గర్భగుడిలోకి వెళ్తూనే ఉన్నారు. సో చూడండి ఒకసారి మనం విజువల్స్ చూసుకున్నట్లయితే. బ్రదర్ జరగండి ఒకసారి జరుగు. సో పెద్ద మల్లన్న వచ్చారన్న శివశక్తులు అందరు తరలి వస్తున్నారు అక్కడి నుంచి. సో ఇంకెవరికి రానికి అలో లేదు. ఇక్కడ చాలా మంది వస్తున్నారు సాయి. సో చాలా మంది వస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం బండారితోటే నిండిపోయింది ఇక్కడ. అంటే ఇక్కడ యూత్ చాలా వాళ్ళు, అంటే టెంపుల్స్ అంటేనే పెద్దవాళ్ళు వస్తారు కదా, ఇక్కడ అలా ఏం లేదు. యూత్ బాయ్స్ కూడా తరలి వస్తున్నారు. వాళ్ళని కూడా అడిగి అసలు ఈ మల్లన్న ప్రత్యేకత ఏంటో సో మల్లన్న స్వామిని తీసుకెళ్లి లోపల పెడతారంట. అందరిని చూసుకున్నట్లయితే బండారితో నిండిపోయారు. ఎవరిని చూసినా బండారి మాత్రమే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉప్పగూడ శివ యాదవ్ గారు కనిపిస్తున్నారు. శక్తులు వస్తున్నారు. మనం అందరం చూసుకున్నట్లయితే ఆ
ఆల్మోస్ట్ అందరు ఇక్కడ శివశక్తులే కనిపిస్తున్నారు. సో ఇక్కడికి ఒగ్గు వాళ్ళు కూడా వస్తున్నారు. సో కొన్ని మాట్లాడతారా? ఒక్క నిమిషం బొట్టు పెట్టండి ఒకసారి. ఓకే అందరు సో చూసారు కదా అండి, ఒగ్గు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే ప్రత్యేకత తెలుసుకుందాం. అసలు ఒగ్గు వాళ్ళు సికింద్రాబాద్ నుంచి వచ్చినాము. సికింద్రాబాద్ ఒగ్గు వాళ్ళు అంటే ఏం చేస్తారండి? ఒగ్గు పూజ, ఒగ్గు పూజ, మల్లన్న కళ్యాణము అన్ని చేస్తారు. అగ్గిగుండాలు, పటాలు ఏడాది వస్తాము. మల్లన్న దేవునికి మాకు ఆశీర్వాదం ఉండాలనేసి అందరు చల్లగా బతకాలి, అందరు మంచిగా ఉండాలి. అమ్మవారు అన్నది మల్లన్న దేవుడు కోటికి పడిగెత్తాలి. అంటే ఇక్కడ చాలా మంది చూసుకున్నట్లయితే అందరు శివశక్తిలో ఉన్నారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, ఏజ్ లిమిట్ లేకుండా అందరికీ వస్తున్నారు కదా. అందరికీ వస్తారు దేవుడు స్వచ్ఛమైన మాటలు. అంత భగవంతుడు ఒక చెట్టు గాడిపు వస్తేనే భగవంతునికి ఒకటి నీడ ఉన్నట్టు. ఇక్కడ గాడిపు చెట్టు వస్తేనే చెట్టుకి ఇది ఉంటుంది అంతనే. భగవంతుడు అనేది భగవంతుడు కన్ను వేస్తాడు. సో ఇంకొకటి నాకు మెయిన్ డౌట్ అయింది, అక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి ఉరుక్కుంటూ వచ్చారు కదా చాలా మంది. సటర్ పటాలు అగ్గిగుండాలు తొక్కి వస్తారు దేవునికి ఒక దర్శనం చేసుకుంటానికి. శివశక్తులకు మాత్రమే అంతనే, అంటే భక్తులకు లేదు. లేదు కాదు, శివశక్తుల దేవుడు పూనాంకం వచ్చిన వాళ్ళే దేవునికి పటాలు అగ్గిగుండం తొక్కి దేవుని దర్శనం చేసుకుంటారు. అగ్గిగుండాలు తొక్కారు కదా, మీ కాలు కూడా ఏం కాలేదు. ఇగో అంటే సో ఇక్కడ చూసుకోండి ఒకసారి, వాళ్ళు అగ్గిగుండాలు తొక్కేసి వచ్చారంట, వాళ్ళ కాలు కూడా కాలేదు అంట. సో నార్మల్ వాళ్ళకైతే భక్తులకి కాలుతాయి. సో శివశక్తులు భగవంతుడు ఒక్కటికే. సో ఇక్కడ చూసుకోండి అసలు మల్లన్న స్వామి యొక్క ప్రత్యేకత ఏంటో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతూ ఉంది. సో ఇంకేమన్నా మల్లన్న గారి కోసం చెప్పగలరా? మల్లన్న అంటే ఒక ఆశీర్వాదం ఉంటుంది. అగ్గిగుండాలు అనేసి 7 వారాలు పోయిన నెలలో 14 తారీఖు నిలబెట్టారు. ఈ నెలలో అయిపోయింది మల్లన్న జాతర. అంటే ఉగాది దాకా ఉంటది. మళ్ళీ ఇప్పుడు ఇది యాదవ్ వస్తుంది పటం అనుకో. ఇది అంటే మెయిన్ పండుగ ఎప్పుడు? ఇది మెయిన్ పండుగ. ఇది మళ్ళీ బంజవారి పూజ శివరాత్రికి ఉగాదికి ఉంటది. ఇది సంవత్సరం జరుగుతుంది. ఇది అంటే ఎవరు దీనికి నిలబెట్టుకున్నది ఎవరు అసలు? చూసుకోండి చాలా మంది వస్తూనే ఉన్నారు ఇక్కడ శివశక్తులు కూడా. ఇది గొల్లవార్లు బంజవారి పూజ. ఇది మల్లన్న స్వామికి చూడొచ్చు విజువల్స్. ఇందాక నేను చూసినప్పుడు చాలా తక్కువ క్రౌడ్ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క శివశక్తులు ఎక్కడెక్కడ వాళ్ళు అందరు ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ బండారి తోటి అసలు ఆ దేవుణ్ణి ఎలా చేస్తున్నారు చూడొచ్చు కదా. అగ్నిగుండాలు తొక్కేసి వచ్చి మల్లన్న స్వామిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్తున్నారంట. సో ఇక్కడ మాత్రం అందరినీ మల్లన్నను కలుసుకుంటూ చాలా మంది క్రౌడ్ ఇక్కడ మొక్కుకుంటున్నారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేకుండా, ఆడమొగ లేకుండా ప్రతి ఒక్కరిని చూసుకోవచ్చు ఇక్కడ శివశక్తుల్ని. సో చాలా అంటే చాలా కళ్ళు నిండుగా ఉన్నారనమాట ఇక్కడ శివశక్తులు. ఎక్కడ చూడని వాళ్ళందరినీ ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో శివన్న మన అందరికీ తెలుసు కదా, ఫేమస్ శివన్నతో కూడా మాట్లాడి ఈ మల్లన్న దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఒగ్గు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా అసలు ఒగ్గు వాళ్ళ ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకుందాం రండి. సో చూసుకున్నారు కదా, ఇక్కడున్న స్వామికి మల్లన్న టు ఎల్లమ్మ ఇద్దరు వస్తారంట. సో ఎల్లమ్మ మల్లన్న ఒక ప్రత్యేకత కూడా మనం క్లియర్గా ఈరోజు విన్నాం. యాక్చువల్లీ చాలా మందికి ఎల్లమ్మ దేవత మల్లన్న దేవుడు అంటే తెలుసు, కానీ దాని యొక్క ప్రత్యేకత ఎవరికీ తెలియదు కదా. సో ఇప్పుడు మనం విన్నాం. నమస్తే అండి. నమస్తే అందరు నమస్తే. నమస్తే అమ్మ. అందరికీ శనార్థి. బండారు బలగానికి అందరికీ శనార్థి. కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శనానికి వచ్చిన భక్తులందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ స్వామి కరుణా కటాక్షము ఎల్లవేళలా భక్తులందరినీ కాపాడాలని బండారు పటమిది. ప్రతి సంవత్సరము మొదటి ఆదివారము అగ్నిగుండము పటము శివసత్తులకు ప్రత్యేకత. అంటే మెయిన్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అగ్నిగుండము పటము శివసత్తులకు ప్రత్యేకత. కోరిన కోరికలు తీర్చే మల్లికార్జున స్వామి ఈ వారం వచ్చిన భక్తులకు మళ్ళీ వారం వరకు కరుణా కటాక్షం చూపుతాడు. అది భక్తుల నమ్మకము, భగవంతుని ఆజ్ఞ. సో అందరు చూడండి, నేనైతే ఇంతవరకు ఎప్పుడు నేను రాలేను, చూడలేను. ఇప్పుడు పక్కా నేను అనుకునేది అంటే ఒక కోరిక కోరుకుంటాను ఈ స్వామి మాట ప్రకారం. ఈరోజు కోరుకుని నా కోరిక నెరవేరితే నేను మళ్ళీ ఇక్కడ మల్లన్న స్వామి టెంపుల్కి రావాలనుకుంటాను. సో ఇప్పుడు మల్లన్న ప్రత్యేకత తెలుసుకుందాం. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మల్లన్న దేవుడు అంటే అందరికీ తెలుసు, స్టేటస్లలో మారి మోగిపోతాయి, ఏ దేవుని కూడా అంతగానో పెట్టరు. అంత ప్రత్యేకత ఏముంది మల్లన్న స్వామిలో? మల్లికార్జున స్వామిని తలుసుకొని మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో స్వామిని నిష్టంగా తలుసుకుంటే కలనీడలు వచ్చి అయినా ఆయన కృపను చూపించిపోతాడు. అదే మల్లికార్జున స్వామి యొక్క ప్రత్యేకత. మనకు కళలను కానీ నీడలు కానీ బండారు ఇచ్చినట్టుగా కలబడుతుంది. కలబడ్డప్పుడే మన కోరిక నెరవేరింది అనుకునే నమ్మకం. స్వామి డైరెక్ట్గా కళలోకి వచ్చి మనకు బండారు ఇచ్చినట్టుగా
గంగరేణి చెట్టు కింద నిలబడ్డట్టుగా కలబడుతుంది. ఆ కళలో స్వామి కళలో కనిపిస్తేనే మన కోరిక నెరవేరిందనే నమ్మకంతో భక్తులకు మల్లికార్జున స్వామి మీద ఉన్న ప్రేమ నమ్మకము. సో మల్లన్న స్వామికి నాన్ వెజ్ తినరు అంటారు కదా, తినరు కదా. మల్లికార్జున స్వామికి 7 వారాలు డిసెంబర్ 14 వారాలంటే మాకు కొంచెం క్లారిటీ ఇవ్వగలరు. డిసెంబర్ 14 తారీఖు మొదలుకొని ఉగాది అగ్గిగుండాల వరకు మల్లికార్జున స్వామి యొక్క 7 వారాలు నిత్యేడు పూజలు, నిత్య పచ్చదోరణము. మల్లికార్జున స్వామి ప్రత్యేకత అదే. సట్టి బోనాలు అవే. మల్లికార్జున స్వామికి కుండ బోనాలు చేసి 5 రకాల కూరగాయలతో నైవేద్యం పెడితే మల్లికార్జున స్వామికి సట్టి బోనాలు అవుతాయి. 7 వారాలు నిత్యేడు పూజలు, గంగరేణి చెట్టు కింద సదరు పట్నాలు శిలక పట్నాలతోటే మల్లికార్జున స్వామికి మనము చేసే పుణ్యం అది. స్వామి మనకు భక్తితోటి కరుణా కటాక్షం చూపుతాడు. దానితో మనము సుఖ సంతోషాలతో ఉండగలుగుతాం. అసలు బండారి అసలు చాలా మంది నుదుట నేను కుంకుమ పెట్టుకున్నప్పుడు చూసాను, కానీ బండారి అసలు ఎందుకు ప్రతి ఒక్క నుదుట బండారి ఉంది? అసలు బండారు స్వామి మక్కరాజ్యం పోయి బండారు తెచ్చిండు. కలియుగం పుట్టినప్పుడు బండారు పుట్టలేదు. మల్లికార్జున స్వామి పుట్టినాకనే బండారు పుట్టింది. మల్లికార్జున స్వామి మక్కరాజ్యం పోయి బండారు తెచ్చినందుకు భక్తులు ఇక్కడికి కొమరవేలికి వచ్చే భక్తులు మొత్తము బండారు బలగము బండారులో మునిగిపోవాలి. తొక్కేది బండారు, మొక్కేది బండారు. పాకిస్తాన్లో పుట్టింది పచ్చిది బండారు, తిరుపతిలో పుట్టింది తీరైన బండారు, మక్కలో పుట్టింది మంచిది బండారు. బండారు చల్లుకోవాలి, భక్తులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే కొమరెల్లి ప్రత్యేకత. జై బోలో మల్లికార్జున స్వామికి, జై బోలో కొమరెల్లి మల్లయ్యకి, జై బోలో కొండ పోషమ్మకు, జై బోలో కొండ మీది ఎల్లమ్మకు జై. సో చూసారు కదా అండి, మనం ఆల్మోస్ట్ ఇక్కడ విజువల్స్ చూసుకున్నట్లయితే చాలా మంది ఎక్కడెక్కడో భక్తులు తరలి వస్తున్నారు ఇక్కడికి. చాలా మంది పసుపు బండారితో వాళ్ళ ప్రతి ఒక్క ఎల్లమ్మ బుట్టలతో చాలా మంది, అంటే ఇక్కడ అనుకోవచ్చు ఓన్లీ మల్లన్న స్వామి వస్తారని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత వస్తుంది. ఎల్లమ్మ, ఉప్పలమ్మ అని చాలా మంది దేవతలు వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనం చూసుకోవచ్చు చాలా మంది భక్తులు సో చూసుకున్నారు కదా అండి. సో మీ పేరేంటండి? నా పేరు మారయ్య. మారయ్య. మల్లన్న స్వామి వస్తారా? మల్లన్నే వస్తాడు నాకు. మల్లన్న స్వామి యొక్క ప్రత్యేకత చెప్పగలరా మీరు? చెప్పగలరు. మల్లన్న దేవుడు వస్తాడు, నాకు రావణింగే వస్తాడు, ఎల్లమ్మ వస్తుంది. రామలింగయ్య అంటే చెరుగట్టు రావణింగే వస్తాడు. అనుకున్నంత మంచిగానే ఉంది. అంటే ఈ గవ్వల దండలు అసలు ఎందుకు ఈ గవ్వల దండలు అమ్మవారికి ఎక్కుతాయి కాబట్టి, మల్లయ్యకి ఎక్కుతాయి కాబట్టి అవి వేసుకుంటాం. ఎల్లమ్మకి అన్ని ఉంటాయి అన్నట్టు. మాకు మంచిగా అన్ని సవాలతో మంచిగా ఉంది. అది చెప్పగలుగుతాం అమ్మ. అన్ని ఉన్నానికి మేము చెప్తానికే ఉన్నాం. భగవంతుడు ఇచ్చిన మాట మీకు చెప్పడానికే మేము చెప్తాం. చెప్పండి. అన్ని విధాలు మంచిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. భగవంతుడు చెప్పిన మాటలు మీకు చెప్తాం అన్నట్టు. నా మనసులో ఒక కోరిక కోరుకుంటున్నా, పక్క నెరవేరు. ఇప్పుడు కాదమ్మా, ఆల్చంతో అమృతం అయితే తొందర పడక ఆల్చంగా నిదా పోద పదార్థం అవుతుంది అన్నట్టు. అంతే అవుతుంది. ఓసారి ఉలికి పడ్డట్టు జరిగినట్టు ఉంటుంది, నీకు ఉలికి పడ్డట్టు జరిగినట్టు ఉంటుందట. అవును. దానివల్ల జర కొద్దిగా ఆగినవు నీ వాటి నీ సారా చేసుకొని బరాబరి ఉండు అన్నట్టు. శరీరంలో దుల్దా బెందులు కళలు నీడలు మంచిగా లేదు, లేదు మంచిగా లేదు. కొద్దిగా ఆల్చంతో అమృతం అయితే తొందర పడకు, మంచిగా ఉంటుంది. అవునమ్మా, అది మంచిగా ఉంది. అది చెప్పిన మాట మంచిగా ఉంటుంది. అనుకున్న పనులు మంచిగా నీకు అనుకున్నట్టు జరుగుతాయి. వల్ల ఈయన మొత్తం అదే. ఈయన మల్లయ్య మాత్రం తుర్కోళ్ళ దగ్గర బండారు తెచ్చింది, ఇది తెచ్చినది కాబట్టి ఈ భగవంతుడు ఈ అందరికి పంచిందే. ఈ భగవంతుడు బండారు అందరికి పంచిందే. ఈయన గర్భగుడిలోకి పోవాలి అంటే అక్కడ కాలు పెట్టడానికి కూడా అసలు స్థలం లేదు, కాలు పెట్టే సందే ఉండదు ఈడ. ఇంకొకటి అండి, ఇందాక చూసుకుంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడ ఇక్కడ నుంచి ఉరుక్కుంటూ అందరు సగం మంది ఇప్పుడు సగం మంది ఇక్కడికి వచ్చి ఇంకా సగం మంది ఆయన ఇప్పుడు కూడా తొక్కుతూనే అంటే కాలు కూడా ఏం కాలేదు. నాకు గాలై నేను అమ్మతో ఇచ్చేయాలి వాడతా, ఇట్నే వాడతా. నాకు గాలై అంటే ఎందుకంత పవర్ఫుల్ నాకు భగవంతుడు నిండారులో ఉన్నాడు కాబట్టి నాకు అట్నే ఉంటది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వస్తుంది కదా, అందరూ ఒకటే కాలు వేస్తారు, అవతల గట్ట ఎక్కుతారు. నాకు అట్ట కాదు, మొత్తం వేసే పెట్టున్నా నేను అట్లా నిలబడాలి. ఓకే, చాలా మందిని అందరు శివశక్తులు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క లా ఉంది కంటే. అంటే పెద్ద శివశక్తులు, చిన్న శివశక్తులు అని కూడా ఉంటుందా?
ఉంటారు ఇప్పుడు చిన్నోళ్ళు, పెద్దనా, పెద్దోళ్ళు. ఇప్పుడు నువ్వు చిన్నగా ఉన్నా నేను పెద్దగా ఉన్నా, నా ఏజ్ తగ్గట్టు నాకే ఉంటుంది, నీ ఏజ్ తగ్గట్టు నీకే ఉంటుంది అన్నట్టు. ఏజ్ అని కాదండి, అంటే పవర్ఫుల్ దేవతలు ఉంటారు అంటే గవ్వలు కూడా పెద్ద దేవుడు వస్తే ఇలా ఉంటది అని కూడా ఉంటాయి. ఆ దేవతలలో కూడా పెద్ద చిన్నగా ఉంటది, పేర్లు ఎట్టున్నాయో అది కూడా వచ్చినాయి, అలానే ఉంటది. అలాగనే ఉంటది. అంటే ఇక్కడ అందరికి మలననే కాదు, ఎల్లమ్మ ఇలాంటి వాళ్ళు కూడా వస్తారు కదా. వస్తారు. అంటే నాది మొత్తం బాపనే వరం, మొత్తం బాపని వాళ్ళు. బాపనే వరం నాది లింగం ఉంది కాబట్టి బాపనే వరం నాది మొత్తం. నేను ఎవరిని ముట్టుకునేది కాదు, ఓకే. దూరంగా ఉండాలి, అన్ని చెప్పాలి అంతే. పెళ్లి కూడా చేసుకోలేరు మీరు. పెళ్లి చేసుకున్న అయిపోయింది, పిల్లలు ఈ కొడుకో బిడ్డ నాకు. అంటే ముట్టుకోకూడదు అంటే నాకు అర్థం కాలేదు. నేను చిన్నప్పటి సందే నాకు దేవుడు. ఓకే, చిన్నప్పటి నుంచే వస్తుంది మీకు. ఇంట్లో పిల్ల 12 నెలల పిల్లగాని కాంచే నాకు దేవుడు ఉన్నాడు. ఆ నుంచి అప్పటిదాకా ఇప్పటిదాకా నేను ఏజ్ వారు అయిన దాకా చేస్తూనే ఉన్నా. ఓకే, 12 సంవత్సరాల నుంచి మీకు ఇప్పుడు ఎంత ఏజ్? ఇప్పుడు నాకు 50 ఏళ్ళు దాటినాయి. 50 ఏళ్ళు దాటినాయి. మీకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు గుడి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అసలు? అప్పుడు మంచిగున్నా, ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నా. మీరు కాదండి, గుడి అభివృద్ధి చెందిందా లేదా అసలు? చెందింది, గుడి చెందింది. ఈయన వల్లనే నేను బతున్నాం అంతా. నేను గుళ్ళు కట్టుకున్నా, పండుగలు చేసిన అంతా ఈయనదే కొల్చడం. బోనం ఎత్తుతారా మీరు? బోనం ఎత్తుకుంటాం. బోనం కూడా నేను ఏ విధంగా లేవట్టినా ఆ విధంగా పోద్ది బోనం కూడా. బోనం పోతుంది. అల్గగా బోనం మంచిగా అమ్మవారికి మంచిగా తీసుకుంటా. తీసుకుంటారు. అవును. థ్యాంక్ యూ అండి.